Hello students, welcome to Sri Academy. In this video, from matrices topic నుంచి ఈ సెట్లో మ్యాథమెటిక్స్ టాపిక్ నుంచి హై వెయిటేజ్ వస్తుంది. దాంట్లో ఒక 1 మార్క్ ఈజీగా క్వశ్చన్ చూసి ఆన్సర్ చెప్పే విధంగా ఎలా మనం చేయాలి, ఎలా నేర్చుకోవాలనేది ఇందులో చూద్దాము. డైరెక్ట్గా ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు ఈ సెట్లో మ్యాట్రిసెస్ టాపిక్ నుంచి క్వశ్చన్గా వస్తుంది. ఇయర్ ద మెయిన్ మోటో ఈజ్ ఇయర్ ఇండైరెక్ట్లీ వీఆర్ డూయింగ్ ద వీడియోస్ మీన్స్ ఫర్ స్టూడెంట్స్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఈ సెట్. డిప్లొమా సెకండ్ ఇయర్లో ఉన్న, ఫైనల్ ఇయర్లో ఉన్న, మీరు 2028 ఈ సెట్ కోసం ప్రిపేర్ అవుతున్నా, 2027 ఈ సెట్ కోసం ప్రిపేర్ అవుతున్నా, సెకండ్ ఇయర్లో డైరెక్ట్ ఉన్న స్టూడెంట్స్కి కొన్ని పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. 1000 లోపు ఇంటిగ్రేటర్ ర్యాంక్ అనేది మీ టార్గెట్ అయితే జస్ట్ చూజ్ అవర్ ఇన్స్టిట్యూట్ శ్రీ అకాడమీ ఈ సెట్. ఇక్కడ టోటల్ అన్ని బ్రాంచెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కోచింగ్ అనేది ఈ సెట్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఆన్లైన్లో మీరు ప్రిపేర్ అవుదాం అనుకుంటే జస్ట్ డౌన్లోడ్ అవర్ అప్లికేషన్. రైట్, ఐఎమ్ గివింగ్ యువర్ కాంటాక్ట్ నెంబర్స్. ఇఫ్ యూ వాంట్ ఎనీ డీటెయిల్స్ అబౌట్ ద కోర్స్ యూ కెన్ కాంటాక్ట్ అవర్ నెంబర్స్ ఆల్సో. అండ్ ప్లే స్టోర్లో మా అప్లికేషన్ శ్రీ అకాడమీ ఈ సెట్ అనేది అప్లికేషన్ ఉంటుంది. ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ సెట్కి సంబంధించిన టోటల్ కంటెంట్ 200 మార్క్స్కి సంబంధించిన కంటెంట్ అనేది మన అప్లికేషన్లో అన్ని వీడియోస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, రికార్డెడ్ సెషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాయి. టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. అండ్ మీ ఈ సెట్ ప్రిపరేషన్కి యూజ్ అయ్యే విధంగా నెంబర్ ఆఫ్ టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ అండ్ గ్రాండ్ టెస్ట్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు హ్యావ్. ఈ కోర్స్ కావాలన్నట్టయితే జస్ట్ కాంటాక్ట్ అవర్ నెంబర్. రైట్, 2028 ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా, 2027 ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా, ఆన్లైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మా కోర్సులో లైవ్ క్లాసెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎంపీసీకి సంబంధించిన క్లాసెస్ రెగ్యులర్గా లైవ్ క్లాసెస్ ఉంటాయి. దీని పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ డీటెయిల్స్ కావాలన్నా జస్ట్ కాంటాక్ట్ అవర్ నెంబర్స్. రైట్, ఇయర్ ఐఎమ్ గివింగ్ యూ కాంటాక్ట్ నెంబర్ దట్ ఈస్ 885352 ఐదర్ యూ కెన్ చెక్ కాంటాక్ట్ నెంబర్స్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ ఆల్సో యూ కెన్ కాంటాక్ట్. ఓకే, లెట్స్ మూవ్ టు అవర్ వీడియో. జస్ట్ బిఫోర్ వాట్ ఎవర్ జస్ట్ ఐ సెడ్, రైట్, మ్యాట్రిసెస్ టాపిక్ నుంచి మనము ఒక సింగిల్ 1 మార్క్ ఈజీగా ఎలా చేయొచ్చు. ఐఎమ్ చూసింగ్ 1 టాపిక్ ఇయర్. మ్యాట్రిసెస్లో అడ్జియంట్ ఆఫ్ మ్యాట్రిక్స్ నుంచి క్వశ్చన్స్ అనేది ఒక మ్యాట్రిక్స్ ఇచ్చి అడ్జియంట్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. మనం అడ్జియంట్ మ్యాట్రిక్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలన్నో చెప్పుకుంటూ అడ్జియంట్ మ్యాట్రిక్స్ క్వశ్చన్ చూసి ఆన్సర్ ఎట్లా చేయాలి, డైరెక్ట్గా ఎలా ఆన్సర్ చేయాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేద్దాం. 1 మార్క్ ఈజీగా వస్తుంది. ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఇప్పటివరకు కొత్తగా వీడియో చూస్తున్నట్టయితే, మా ఛానల్కి వచ్చిన వాళ్ళైతే జస్ట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ గెట్ ద డీటెయిల్స్ అబౌట్ అవర్ ఇన్స్టిట్యూట్ క్లాసెస్. రైట్, లెట్స్ మూవ్ టు అవర్ వీడియో. రైట్, మనం ఇప్పుడే చెప్పుకున్నాం మ్యాట్రిసెస్ టాపిక్ నుంచి అడ్జియన్ మ్యాట్రిక్స్ గురించి చెప్పుకుందామని. బిఫోర్ దట్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యువర్ షార్ట్ కట్ టు ఫైండ్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. 3/3 మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ అనేది జనరల్ ప్రొసీజర్ మీ అందరికీ తెలుసు. బట్ ఇక్కడ మనం డిటర్మినెంట్ డైరెక్ట్గా ఎట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనకు సಮೇషను, మల్టిప్లికేషను, అడిషన్ వచ్చినట్టయితే సింపుల్గా మనం డిటర్మినెంట్ అనేది ఈజీగా చెప్పొచ్చు. యాక్చువల్గా డిటర్మినెంట్ చెప్పే జనరల్ ప్రొసీజర్ ఉంది, అది కాకుండా డైరెక్ట్గా షార్ట్ కట్ చెప్తున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నామంటే షార్ట్ కట్లో జస్ట్ ఐఎమ్ గివింగ్ యువర్ షార్ట్ కట్. What we are doing means here simply I am writing the matrix. What is our matrix? 1 1 1 0 1 0 0 3 2. This is we need a determinant for this one. For that purpose what we are doing means simply first row లో ఫస్ట్ ఎలిమెంట్ని లాస్ట్ రాస్తాను, లాస్ట్ ఎలిమెంట్ని ఫస్ట్ రాస్తాను, అండ్ లాస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ని లాస్ట్ రాస్తాను, లాస్ట్ ఎలిమెంట్ని ఫస్ట్ రాస్తాను. Here what I am doing means I am multiplying. First I am multiplying, right? Here I am multiplying these 3 elements 1 into 0 into 3. What you are going to get? 0. ఇక్కడ 0 రాసుకోవాలి. ఫస్ట్ ఎలిమెంట్ 0. నెక్స్ట్ రిమైనింగ్ 3 ఎలిమెంట్స్, ఇక్కడ ఉన్న 3 ఎలిమెంట్స్ సేమ్ యారో ఇక్కడ మల్టిప్లై చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? మల్టిప్లై చేస్తున్నాం. 1 into 1 into 2. Here you are going to get 2. You have to add with this number, right? Next 1 into 0 into 0. You are going to get 0. ఈ 3 నెంబర్స్ని యాడ్ చేయాలి. అండ్ ఆల్సో రిమైనింగ్ వాట్ ఐఎమ్ టేకింగ్ హియర్ 2 into 0 into 1, that is nothing but 0. 0 into 1 into 1, that is nothing but also 0. Next 3 into 0 into 0, that is 3 into 0 into 1 0. ఈ 3 ఎలిమెంట్స్ని కూడా యాడ్ చేసి ఈ
రెండింటిని సబ్స్ట్రాక్ట్ చేయాలి. దట్ ఈస్ గోయింగ్ టు యువర్ డిటర్మినెంట్. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, డిటర్మినెంట్ చేసేటప్పుడు ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఎలిమెంట్ని లాస్ట్ రాస్తాను, ఫస్ట్ ఎలిమెంట్ని లాస్ట్ రాస్తున్నాం, లాస్ట్ ఎలిమెంట్ని ఫస్ట్ రాస్తాను. ఇక్కడ కూడా ఫస్ట్ ఎలిమెంట్ని లాస్ట్ రాస్తున్నాం, లాస్ట్ ఎలిమెంట్ని ఫస్ట్ రాస్తాను. తర్వాత ఏం చేస్తున్నాం, ఈ 3 ఎలిమెంట్స్ని మల్టిప్లై చేస్తున్నాం. మల్టిప్లై చేస్తే వచ్చిన వాల్యూ, నెక్స్ట్ ఈ 3 ఎలిమెంట్స్ని మల్టిప్లై, నెక్స్ట్ ఈ 3 ఎలిమెంట్స్ స్టార్టింగ్ నుంచి వెళ్ళి స్టార్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళి స్టార్ట్ చేసినాం. ఈ 3 వాల్యూస్ని యాడ్ చేయాలి. నెక్స్ట్ రిమైనింగ్ వాల్యూస్తోని ఇంకో 3 ఈక్వేషన్స్ని ఫామ్ చేస్తున్నాం. ఈ 3 నెంబర్స్ని మళ్ళీ యాడ్ చేయాలి, ఒక దాని నుంచి ఇంకోటి సబ్స్ట్రాక్ట్ చేయాలి. దట్ ఈస్ గోయింగ్ టు యువర్ ఆన్సర్. దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ డిటర్మినెంట్ ఈక్వల్స్ టు 2. సింప్లీ ద ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 2. రైట్. సేమ్ దిస్ ఈజ్ డిటర్మినెంట్. డిటర్మినెంట్ అన్నప్పుడు యాక్చువల్గా డిటర్మినెంట్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాము, జనరల్ ప్రొసీజర్ ఏంది, సింపుల్గా ఎలిమెంట్స్ని వాటి కోఫాక్టర్స్తో మల్టిప్లై చేసి యాడ్ చేస్తే వచ్చే డిటర్మినెంట్. ఇన్ దాట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాట్రిక్స్లో ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఉంటాయో అన్ని ఎలిమెంట్స్కి కోఫాక్టర్స్ మైనర్స్ ఉంటాయి. దాని గురించి మాట్లాడుకుందాం. వీటిని వెయిట్ చేసుకొని కూడా జనరల్ క్వశ్చన్స్ వస్తాయి. వాడి ఆస్కింగ్ మీన్స్ హియర్ ఈజ్ ఆస్కింగ్ మైనర్ ఆఫ్ ఏ ఎలిమెంట్. దట్ ఎలిమెంట్ ఈజ్ ఎట్ -2. -2 ఎక్కడుంది, సెకండ్ రో థర్డ్ కాలంలో ఉంది. సెకండ్ రో థర్డ్ కాలంలో, సెకండ్ రో సెకండ్ కాలంలో ఉంది. సెకండ్ రో సెకండ్ కాలంలో ఉంది -2. కాబట్టి మైనర్ ఆఫ్ -2, వి నీడ్ మైనర్ ఆఫ్ -2. వేర్ ఇట్ ఈజ్, దిస్ ఈజ్ నథింగ్ బట్ A22. సెకండ్ రో సెకండ్ కాలం. ఈ సెకండ్ రో సెకండ్ కాలం ఎలిమినేట్ చేస్తే వచ్చే మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో దట్ ఈస్ 2/2 మ్యాట్రిక్స్. 2 1 3 4. ఈ మ్యాట్రిక్స్ డిటర్మినెంటే ఈ మైనర్ అవుద్ది. దట్ ఈస్ వాట్ సింప్లీ 8 - 3 ఈజ్ నథింగ్ బట్ 5. వేర్ ఇట్ ఈజ్ ఇన్ సెకండ్ ఆప్షన్ వీ హ్యావింగ్. బీ కేర్ఫుల్ విత్ మైనస్ అండ్ ప్లస్. మైనర్ అనేది డైరెక్ట్గా ఈ నెంబర్ ఉన్న ప్లేస్ ఎక్కడైతే ఏ ప్లేస్లో ఉందో ఆ రోని ఆ కాలంని ఎలిమినేట్ చేస్తూ వచ్చే మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ ఈజ్ గోయింగ్ టు బి మైనర్. కోఫాక్టర్ అంటే ఏంటిది అంటే కోఫాక్టర్ ఆఫ్ ఫర్ సపోజ్ సే -2 అంటే -1 టు ది పవర్ ఆఫ్ ఎలిమెంట్ ఉన్న రో కాలము యాడ్ చేస్తూ వచ్చే నెంబర్తోని పవర్ చేయాలి. -1 టు ది పవర్ ఆఫ్టర్ డిటర్మినెంట్ సేమ్ సెకండ్ రో సెకండ్ కాలం ఎలిమినేట్ వచ్చే మ్యాట్రిక్స్ డిటర్మినెంట్. ఇయర్ +1 వచ్చింది కాబట్టి ఇండైరెక్ట్లీ ఇయర్ 4 - 3 వన్స్ అగైన్ ఇట్ ఈజ్ ఆల్సో 1. 8 - 3 ఇట్ ఈస్ నథింగ్ బట్ 5. సేమ్ థింగ్ రైట్. ఇక్కడ కోఫాక్టర్ అన్నప్పుడు ఏంటంటే -1 టు ది పవర్ ఆఫ్ రో నెంబర్ ప్లస్ కాలం నెంబర్ అని యాడ్ అవుతుంది రైటా. ఈ కోఫాక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనము బిట్ చూద్దాం. ఇక్కడ కోఫాక్టర్స్ ఆఫ్ 2 అండ్ -3 ఇచ్చిండు. 2 ఎక్కడుంది, సెకండ్ రో సెకండ్ కాలంలో ఉంది. -5 ఎక్కడుంది, థర్డ్ రో సెకండ్ కాలంలో ఉంది. ఫస్ట్ ఐ విల్ రైట్ కోఫాక్టర్ ఆఫ్ 2 వేర్ ఇట్ ఈజ్ -1 టు ది పవర్ ఆఫ్ కోఫాక్టర్ అన్నప్పుడు ఖచ్చితంగా వస్తుంది. -1 టు ది పవర్ ఆఫ్ సెకండ్ రో సెకండ్ కాలం. ఇప్పుడు సెకండ్ రో సెకండ్ కాలం ఎలిమినేట్ చేస్తే వచ్చే మ్యాట్రిక్స్ దట్ ఈస్ వాట్ -1 సింప్లీ నథింగ్ బట్ సెకండ్ రో సెకండ్ కాలం ఎలిమినేట్ చేస్తే వచ్చే మ్యాట్రిక్స్ దట్ ఈస్ -1 5 నెక్స్ట్ -4 3. దిస్ ఈస్ గోయింగ్ టు బి కోఫాక్టర్ ఆఫ్ 2. Simply simplify, that is +1 into -3 minus of -20, that is nothing but -3 plus 20 is nothing but +17. 17 ఎక్కడుంది, సెకండ్ ఆప్షన్లో ఉంది, థర్డ్ ఆప్షన్. ఈ రెండిట్లలో ఏదో ఒకటి అవుతుంది. నెక్స్ట్ ఏం కావాలి మనకు, కోఫాక్టర్ ఆఫ్ -5. కోఫాక్టర్ ఆఫ్ -5 అంటే సేమ్ థింగ్ రైట్. ఇయర్ కోఫాక్టర్ ఆఫ్ -5 ఎక్కడుంది, సెకండ్ రో థర్డ్ రో సెకండ్ కాలం. ఆఫ్టర్ ఎలిమినేటింగ్ థర్డ్ రో సెకండ్ కాలం వాట్ ఈస్ ద మ్యాట్రిక్స్ హియర్, -1 5 1 -2. Simply this determinant is going to be cofactor, that is -1 to the power of 2. 3 plus 2 is nothing but 5. -1 to the power of 5 is nothing but -1. Determinant is going to be AD minus BC, that is what 2 minus 5 is nothing but -1 into -3 is nothing but +3. ఆన్సర్ ఏంటిది, 17 and 3. 17, 3 ఎక్కడుంది,
థర్డ్ ఆప్షన్లో ఉంది. థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఇక్కడ డిఫరెన్స్ తెలవాలి మైనర్కి కోఫాక్టర్కి. కోఫాక్టర్ అనేది ఖచ్చితంగా -1 టు ది పవర్ ఆఫ్ ఎలిమెంట్ రో నెంబర్ అండ్ కాలం నెంబర్ యాడ్ చేసి పవర్ చేయాలి. మైనర్ అన్నప్పుడు సింపుల్గా ఎలిమెంట్ ఉన్న రోని కాలంని ఎలిమినేట్ వచ్చే మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ 2/2 మ్యాట్రిక్స్ రైటా. ఇది కోఫాక్టర్ అండ్ ఆల్సో మైనర్. ఈ కోఫాక్టర్ మైనర్ వెయిట్ చేసుకుని వీఆర్ డిఫైనింగ్ ఆర్జియంట్ ఆఫ్ మ్యాట్రిక్స్ రైట్. ఆర్జియంట్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటిదంటే ఏ మ్యాట్రిక్స్ ఉన్నా ఫర్ సపోజ్ జనరల్ మ్యాట్రిక్స్ ఐఎమ్ టేకింగ్ దట్ ఈస్ 3/3 ఐ విల్ టేక్ హియర్ 3/3 మ్యాట్రిక్స్ ఈస్ గోయింగ్ టు బి ఫస్ట్ మ్యాట్రిక్స్ గురించి తెలిస్తే మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయడం అంటే డైరెక్ట్గా 1 మార్క్ ఈజీగా తెచ్చుకోవచ్చు అని చెప్పినాం రైట్. ఇది 3/3 మ్యాట్రిక్స్. ఈ 3/3 జనరల్ మ్యాట్రిక్స్. ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్కి కోఫాక్టర్స్ ఉంటాయి. అదే ఎలిమెంట్ని వాటి ఎలిమెంట్ ప్లేస్లో వాటి కోఫాక్టర్ని రిప్లేస్ చేస్తే ఒక మ్యాట్రిక్స్ వస్తుంది. అంటే స్మాల్ a11 కోఫాక్టర్ రిప్రజెంటెడ్ విత్ క్యాపిటల్ A11, క్యాపిటల్ A12, క్యాపిటల్ A13 అండ్ 21, 22, 23, 31, 32, 33. ఈ మ్యాట్రిక్స్ ఇది ఎలిమెంట్ని వాటి కోఫాక్టర్స్తోనే రిప్లేస్ వచ్చే మ్యాట్రిక్స్ మనం ఏమంటున్నామంటే కోఫాక్టర్ మ్యాట్రిక్స్. ఈ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ని అంటే మనకు కావాల్సింది ఏంది, అర్జియంట్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఇస్ డినోటెడ్ విత్ ADJ ఆఫ్ A రైట్. అర్జియంట్ మ్యాట్రిక్స్ ఈజ్ నథింగ్ బట్ సింప్లీ ఈ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ట్రాన్స్పోజ్ the transpose of a matrix after replacing each and every element with their corresponding cofactors. అంటే ఈ మ్యాట్రిక్స్ ట్రాన్స్పోజ్ అంటే రోస్ కాలమ్స్ అవుతాయి, కాలమ్స్ రోస్ అవుతాయి. సెకండ్ రో వీఆర్ రైటింగ్ యాజ్ సెకండ్ కాలమ్ ఇయర్. థర్డ్ రో వీఆర్ రైటింగ్ ఇయర్ యాజ్ థర్డ్ కాలమ్. దిస్ ఈజ్ వాట్ అడ్జెయింట్ మ్యాట్రిక్స్. అడ్జెయింట్ మ్యాట్రిక్స్ బేస్ చేసుకొని ఇన్వర్స్ మ్యాట్రిక్స్ చెప్తాం. What is inverse matrix is nothing but it is represented with -1. That is A inverse is nothing but 1 by determinant of A into argent of A. ఈ రెండు కాన్సెప్ట్ బేస్ చేసుకొని ఒక మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి, అర్జియంట్ ఫైండ్ అవుట్ చేయాలి. అర్జియంట్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని దాని డిటర్మినెంట్తోని డివైడ్ చేస్తే వచ్చే మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మ్యాట్రిక్స్. బట్ ఇయర్ వీఆర్ సీయింగ్ అర్జియంట్ మ్యాట్రిక్స్. దాంతోపాటు డిటర్మినెంట్ లింక్ ఉన్న ప్రాబ్లమ్స్, ప్రాపర్టీస్ ఏంటి, ఆ ప్రాపర్టీస్ బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఏమొస్తాయి, డైరెక్ట్గా ఏవి గుర్తుపెట్టుకోవాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుందాం. ఇక్కడ అర్జియంట్ మ్యాట్రిక్స్ గురించి మాట్లాడినాం. అర్జియంట్ మ్యాట్రిక్స్ అంటే ఏంటిది, ఇది మ్యాట్రిక్స్ అయితే దీని కోఫాక్టర్స్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్కి కోఫాక్టర్ ఉంటుంది. కోఫాక్టర్ అంటే ఏంటిది, జస్ట్ బిఫోర్ సెడ్ కోఫాక్టర్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఎలిమెంట్ కోఫాక్టర్ అయితే కావాలో -1 టు ది పవర్ ఆఫ్ ఆ ఎలిమెంట్ ఉన్న పొజిషన్. దట్ ఈస్ ఇక్కడ 5 అనేది థర్డ్ రో సెకండ్ కాలంలో ఉంది. దట్ ఈస్ -5Z థర్డ్ రో సెకండ్ కాలం. కాబట్టి -1 టు ది పవర్ ఆఫ్ రో నెంబర్ ప్లస్ కాలం నెంబర్ ఆఫ్టర్ ఎలిమినేటింగ్ దట్ రో అండ్ కాలం. ఏదైతే మ్యాట్రిక్స్ వస్తుందో 2/2 అయితే 2/2 ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ దట్ ఈస్ 3/3 మ్యాట్రిక్స్ వరకే మనకు ఉంది కాబట్టి నో ప్రాబ్లం రైట్. బేస్డ్ అపాన్ దట్ వీ విల్ ఫైండ్ కోఫాక్టర్. ఈ కోఫాక్టర్ని రిప్లేస్ చేసి వచ్చిన మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ చేస్తే వచ్చేది అడ్జెయింట్ మ్యాట్రిక్స్. బీ కేర్ఫుల్ రైట్, దిస్ ద బేసిక్ రైట్. ట్రాన్స్పోజ్ ఆఫ్ కోఫాక్టర్ మ్యాట్రిక్స్. కోఫాక్టర్ మ్యాట్రిక్స్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని దాని కోఫాక్టర్తో రిప్లేస్ చేస్తే వచ్చే మ్యాట్రిక్స్ రైట్. అర్జియంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇప్పుడు మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్కి ఇక్కడ ఈఆర్ ఆల్సో గివెన్ 3/3 మ్యాట్రిక్స్. వెన్ 2/2 ఈజ్ గివెన్ అర్జియంట్ చెప్పడం ఈజీ, అది కూడా రాద్దాం, డైరెక్ట్గా ఆన్సర్ రాయొచ్చు. అర్జియంట్ ఎలా చెప్పాలి 2/2 మ్యాట్రిక్స్ వస్తే మాట్లాడుకుందాం. బట్ 3/3 మ్యాట్రిక్స్కి అర్జియంట్ ఇక్కడ డిఫికల్టీ ఎగ్జిస్ట్ అవుతాయి. 9 ఎలిమెంట్స్ ఉన్నాయి, 9 కోఫాక్టర్స్ రాయాలి. 9 కోఫాక్టర్స్ని వాటిని ఎలిమెంట్ ప్లేస్లో రిప్లేస్ చేస్తూ వచ్చేది అర్జియంట్ మ్యాట్రిక్స్. ఇక్కడ అర్జియంట్ మ్యాట్రిక్స్ డైరెక్ట్గా షార్ట్ కట్ చెప్పుకుందాం. అండ్ ఆల్సో క్వశ్చన్ వచ్చినప్పుడు అర్జియంట్ మ్యాట్రిక్స్ ఇచ్చి ఆన్సర్ ఎట్లా చేయాలని మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ ఫస్ట్ ఇలా ఫైండ్ అర్జియంట్ మ్యాట్రిక్స్. ఈ అర్జియంట్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయడానికి నేనేం చేస్తున్నా అంటే ఐఎమ్ రైటింగ్ వన్ ప్రొసీజర్ ఇయర్ రైట్. అంటే ఇక్కడ 4 2/2 మ్యాట్రిక్స్ని ఫామ్ చేస్తున్నా. ఈ 4 2/2 మ్యాట్రిక్సెస్ బేస్ చేసుకొని 9 ఎలిమెంట్స్ కోఫాక్టర్స్ చెప్తాం. అంటే 9 డిటర్మినెంట్స్ రాస్తాం. కోఫాక్టర్ అంటే ఈజ్ నథింగ్ బట్ డైరెక్ట్ డిటర్మినెంట్. ఇక్కడ మైనస్తోని
ప్లస్తోని మల్టిప్లై చేయకుండా ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఫస్ట్ రోలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ని ప్లస్తో మల్టిప్లై చేయాలి, సెకండ్ ఎలిమెంట్ని మైనస్తో మల్టిప్లై చేయాలి కోఫాక్టర్ అన్నప్పుడు, థర్డ్ ఎలిమెంట్కి కోఫాక్టర్ అన్నప్పుడు మైనస్తో మల్టిప్లై చేయాల్సి వస్తుంది మైనర్ని. అంటే ఈ డిస్టర్బెన్సెస్ లేకుండా మనం 4 మ్యాట్రిసెస్ రాస్తున్నాం. ఈ 4 మ్యాట్రిసెస్ బేస్ చేసుకొని 9 డిటర్మినెంట్స్ రాస్తున్నాం, ఇండైరెక్ట్లీ 9 ఎలిమెంట్స్. దట్ ఈస్ వాట్ అర్జియన్ మ్యాట్రిక్స్లో 9 ఎలిమెంట్స్ రాస్తున్నాం. వన్ కాన్సెప్ట్ దట్ ఈస్ డైరెక్ట్గా ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని దాని కోఫాక్టర్ ప్లేస్లో దాని ఎలిమెంట్ ప్లేస్లో కోఫాక్టర్ రిప్లేస్ చేస్తే వచ్చేది కోఫాక్టర్, దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తే వచ్చేది అర్జియన్. దిస్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ అండ్ అర్జియన్ మ్యాట్రిక్స్. రైట్, ఇయర్ ఐఎమ్ ఫార్మింగ్ ఏ మ్యాట్రిక్స్ దట్ ఈస్ వాట్ 1. Here first matrix is given, that is here from this matrix నేను ఎలా రాస్తున్నా అంటే ఇది షార్ట్ కట్. రైట్, ఎలా రాస్తున్నామంటే ఇక్కడ సెకండ్ 2 rows నుంచి వెళ్ళి లాస్ట్ 2 rows నుంచి వెళ్ళి 2 మ్యాట్రిసెస్ ఫామ్ చేస్తున్నాం ఫ్రమ్ లాస్ట్ ఎలిమెంట్స్. అంటే ఫస్ట్ 1 ఎలిమెంట్ కోఫాక్టర్ ఎట్లా వస్తుంది, ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఎలిమెంట్ చేస్తే వచ్చే మ్యాట్రిక్స్. అంటే ఇది 2/2 మ్యాట్రిక్స్. ఫస్ట్ ఎలిమెంట్ మ్యాట్రిక్స్ ఏంటిది 4 3 3 4 ఫస్ట్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ రిమైనింగ్ ఎలిమెంట్స్తో ఇంకో మ్యాట్రిక్స్ రాస్తున్నా. ఇంకో మ్యాట్రిక్స్ ఏంటిది ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్, దట్ ఈస్ వాట్ 1 4 1 3. ఇప్పుడు 2 మ్యాట్రిసెస్ అయిపోయినాయి, 2 rows అయిపోయినాయి. నెక్స్ట్ 2 rows బేస్ చేసుకొని ఫస్ట్ 2 rows బేస్ చేసుకొని ఫస్ట్ లాస్ట్ మ్యాట్రిక్స్ దట్ ఈస్ వాట్ 3 3 4 3. నెక్స్ట్ ఈ మ్యాట్రిక్స్ నెక్స్ట్ రిమైనింగ్ 1 1 బేస్ చేసుకొని 1 3 1 4 1 4. ఇప్పుడు నేను ఇక్కడ ఇండైరెక్ట్లీ దిస్ విల్ గివ్ కోఫాక్టర్ మ్యాట్రిక్స్. ఈ యాజ్ ఇట్ ఈస్గా ఈ ఎలిమెంట్స్కి డిటర్మినెంట్స్ 9 మ్యాట్రిసెస్గా ట్రీట్ చేసి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే కోఫాక్టర్ మ్యాట్రిక్స్ వచ్చే విధంగా అరేంజ్మెంట్ రాసిన. దీని డిటర్మినెంట్స్ రాస్తే మనకి అర్జియన్ మ్యాట్రిక్స్ వస్తుంది. అర్జియన్ మ్యాట్రిక్స్ అంటే ఏంటిది కోఫాక్టర్ మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ చేస్తే వచ్చే మ్యాట్రిక్స్. నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే రో వైజ్ తీసుకుంటున్నా, ఇక్కడ కాలం వైజ్ రాస్తా. ఐఎమ్ చెకింగ్ ఈజ్ అ రో వైజ్, ఐ విల్ రైట్ యాజ్ కాలం వైజ్. రైట్, నౌ కమ్ ఆన్. ఫస్ట్ రో దిస్ టోటల్ డిటర్మినెంట్ దట్ ఈస్ వాట్ ఫస్ట్ ఎలిమెంట్ ఏంటిది 16 - 9 16 - 9 ఇట్స్ గోయింగ్ టు బి 7. నేను ఇక్కడ ఏం రాసిన రో వైజ్ వెళ్తున్నా, ఇక్కడ కాలం వైజ్ రాయాలి. ఫస్ట్ రో ఎలిమెంట్స్ని ఫస్ట్ కాలంలో రాయాలి. నెక్స్ట్ మ్యాట్రిక్స్ ఏంటిది అంటే 3 - 4 దిస్ డిటర్మినెంట్ 3 - 4 డిటర్మినెంట్ ఆఫ్ 3 1 4 1 ఈజ్ నథింగ్ బట్ 3 - 4 -1. ఇక్కడ రో వైజ్ వెళ్ళినా కాబట్టి ఇక్కడ కాలం వైజ్ రాయాలి. నెక్స్ట్ మ్యాట్రిక్స్ లాస్ట్ మ్యాట్రిక్స్ దట్ ఈస్ వట్ 3 - 4 3 - 4 వన్స్ అగైన్ -1. నెక్స్ట్ సెకండ్ రో ఈజ్ నథింగ్ బట్ ఫార్మింగ్ విత్ దీస్ ఎలిమెంట్స్. రైట్, 3 4 4 3 3 డిటర్మినెంట్ ఈజ్ గోయింగ్ టు బి సెకండ్ కాలం రాయాలి. ఇక్కడ రో వైజ్ తీసుకుంటున్నాం, వాడు కాలం వైజ్ రాస్తాం. సెకండ్ కాలం విల్ రైట్ ఇయర్. రైట్, 9 - 12 9 3 3 is a 9 9 - 12 is nothing but -3. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ 4 - 3 దట్ ఈస్ 1. నెక్స్ట్ 3 - 3 is nothing but 0. నెక్స్ట్ రైట్ లాస్ట్ రో I will write as a last column 9 - 12 9 - 12 once again -3. Next 3 - 3 0. Next 4 - 3 -1. Where it is ఇది ఎక్కడ ఉంటుంది ఆన్సర్ 7 - 3 -3 ఇంకో సెకండ్ ఆప్షన్ ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. రైట్, ఇది డిటర్మినెంట్ డైరెక్ట్గా షార్ట్ కట్. మనము ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కోఫాక్టర్ రాసి వాటిని రిప్లేస్ చేసి మళ్ళీ ట్రాన్స్పోజ్ రాయకుండా మనం డైరెక్ట్గా చెప్పినాం. ఇది డైరెక్ట్ ప్రొసీజర్. డైరెక్ట్గా ఇప్పుడు మనము ఇలా కాకుండా అంటే ఇది చేయాలన్నా కూడా టైం తీసుకుంటుంది. అలా కాకుండా క్వశ్చన్ ఆప్షన్స్ ఉన్నాయి. మనకి అర్థమైంది ఏంది అంటే మ్యాట్రిక్స్ కోఫాక్టర్స్ ఉంటాయి. కానీ కోఫాక్టర్ ఎట్లా ఉండాలి, రో వైజ్ ఎలిమెంట్స్ కోఫాక్టర్స్ కాలం వైజ్ ఉండాలి. అదే కదా మనం చేసింది. ఇక్కడ ఎలిమెంట్స్ కోఫాక్టర్స్ ఇక్కడ ఉన్నాయి, వాటిని కాలమ్స్ రాసినాం. రో వైజ్ తీసుకున్నాం, కాలం రాసుకున్నాం. ఇండైరెక్ట్లీ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్స్ కోఫాక్టర్స్ అర్జెంట్ మ్యాట్రిక్స్లో ఉంటాయి. అవి చెక్ చేస్తే సరిపోద్ది ఉందా లేదా. రైటా, ఇక్కడ చూడండి ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ ఏంటిది 0 7 7
5. ఇప్పుడు మనము చెక్ చేయడం వల్ల 7 అయింది అనుకోండి. అంటే 7 ఎట్లయిద్ది? ఫస్ట్ ఎలిమెంట్ కోఫాక్టర్ ఫస్ట్ ప్లేస్లోనే ఉంటుంది. రో ఎలిమెంట్స్ ఇక్కడ ఫస్ట్ రోలో ఉన్న ఎలిమెంట్స్ కోఫాక్టర్స్ ఇక్కడ ఫస్ట్ కాలంలో ఉంటాయి. చెక్ చేస్తే సరిపోద్ది. ఇప్పుడు నాకు ఇది 3 అనే ఎలిమెంట్ కోఫాక్టర్ ఎక్కడ ఉండాలి? ఫస్ట్ రోలో లాస్ట్ ఎలిమెంట్ 3. మనం ఎక్కడ చెక్ చేయాలి? ఆన్సర్లో ఫస్ట్ కాలంలో లాస్ట్ ఎలిమెంట్ చెక్ చేయాలి. ఇది అయిద్దా కాదా చెక్ చేస్తే 3 అనే ఎలిమెంట్ కోఫాక్టర్, 3 ఎలిమెంట్ కోఫాక్టర్ వేర్ ఇట్ ఈజ్ కోఫాక్టర్ -1 to the power of 1 and 3 థర్డ్ కాలం. ఆఫ్టర్ ఎలిమినేటింగ్ ఫస్ట్ రో థర్డ్ కాలం, దట్ ఈస్ వాట్ మ్యాట్రిక్స్ ఏంటిది 1 4 1 3. దిస్ వాట్ ఇయర్ +1 into 3 - 4 ఈజ్ నథింగ్ బట్ -1. -1 ఉందా లేదా? -1 ఉంది కదా, దట్ ఈజ్ యువర్ ఆన్సర్. ఇవి ఇట్లా చెక్ చేయొచ్చు. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ -1 ఉంది, ఇక్కడ 2 ఉంది. -1 ఎక్కడ ఉంది? సెకండ్ ఆప్షన్ ఉంది. దట్ ఈస్ యువర్ ఆన్సర్. ఒక్క ఎలిమెంట్ చెక్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. అడ్జెయింట్ మ్యాట్రిక్స్ ఏ ఇచ్చి అడ్జెయింట్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే డైరెక్ట్ ఆన్సర్. ఇక ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లంలో చేద్దాం. ఇది రిప్రజెంటేషన్ బేస్ చేసుకొని ఇక్కడ డిస్కస్ ఇన్వర్స్ మ్యాట్రిక్స్. బిఫోర్ దట్ అడ్జెయింట్ ఇచ్చిండు. అర్జెంట్ బేస్ చేసుకొని మనం మ్యాట్రిక్స్ చెప్పాలి. అర్జెంట్ ఇక్కడ మ్యాట్రిసెస్ కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ ఏంటిది 1 1 3 ఉంది. ఖచ్చితంగా ఒక ఎలిమెంట్ చెక్ చేయడం వల్ల ఇప్పుడు మనము 2 మ్యాట్రిసెస్ అని ఎలిమినేట్ అవుతుంది. లేదు అంటే ఇక్కడ డిఫరెంట్గా ఉన్న ఎలిమెంట్ ఒకటి చెక్ చేసినా మనకు ఆన్సర్. ఫస్ట్ ఎలిమెంట్ చెక్ చేద్దాం, ఈజీ ప్రాసెస్ రైట్. ఫస్ట్ 1 అనే ఎలిమెంట్ కోఫాక్టర్ 3 అయిద్దా 1 అయిద్దా చెక్ చేద్దాం రైట్. దట్ ఈస్ వాట్ 1 అనే ఎలిమెంట్ కోఫాక్టర్ ఆల్వేస్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ప్లస్ ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్. డిటర్మినెంట్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ ఏంటిది -5 -8 ఈజ్ నథింగ్ బట్ వాట్ -5 + 8 ఈజ్ నథింగ్ బట్ 3 + 3 అంటే థర్డ్ ఆప్షన్ అన్న కావాలి, ఫోర్త్ ఆప్షన్ కావాలి. డిఫరెన్స్ ఇక్కడ సెకండ్ ఎలిమెంటే చేంజ్ ఉంది, సెకండ్ ఎలిమెంట్ చేంజ్ ఉంది కాబట్టి సెకండ్ ఎలిమెంట్ ఇక్కడ సెకండ్ ఎలిమెంట్ అయినప్పుడు సెకండ్ కాలంలో చెక్ చే అంటే ఫస్ట్లో సెకండ్ ఎలిమెంట్ ఇక్కడ ఫస్ట్ కాలంలో సెకండ్ ఎలిమెంట్ -2 కోఫాక్టర్ ఏమవుతుంది -1 to the power of row number 2 column number 1 after eliminating second row first column, that is what 4 -2 1 that is nothing but -1 into 4 -4 is nothing but 0 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది 0, ఇక్కడ 2 ఉంది కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసినా అయిపోతుంది. మీకు అర్థం కావాలి కాబట్టి ఇక్కడ రాసిన చెక్ చేసినా సరిపోద్ది. ఒక ఫస్ట్ ఎలిమెంటే డిఫరెంట్ ఉందనుకో ఫస్ట్ ఎలిమెంట్ బేస్ చేసుకుని వస్తుంది. ఇక్కడ ఏ ఎలిమెంట్ సపోజ్ ఇక్కడ మనకు 0 ఉంది. 0 ఎక్కడుంది? థర్డ్ రోలో ఉంది. మనం ఏం చేయాలి? థర్డ్ కాలంలో చూడాలి. 0 అనేది అంటే ఇండైరెక్ట్లీ 0 కావచ్చు. ఇప్పుడు ఇక్కడ లాస్ట్ ఎలిమెంట్ దట్ ఈస్ ఫస్ట్ ఎలిమెంట్ 9 అనేది ఖచ్చితంగా -2 కోఫాక్టర్ అయితే ఇప్పుడు థర్డ్ రో చూసినప్పుడు థర్డ్ కాలం చూడాలి రైట్. లెట్స్ అనదర్ వన్ రైట్. వన్ మోర్ ఇల్లు రైట్. అడ్జెయింట్ ఆఫ్ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ ఈజ్ గివెన్, అడ్జెయింట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. చూడండి -5 5 -5 -5 అన్నిటిలో సేమ్ ఉంది, అదొద్దు. -2 2 -2 -2 ఇక్కడ 3 మ్యాట్రిసెస్లో సేమ్ ఉంది. డిఫరెంట్గా ఉన్న ఎలిమెంట్ ఎక్కడ ఉందో చెక్ చేద్దాం. -1 -1 -1 1 -2 5 -1 ఓకే. లెట్స్ చెక్ -5 కాకుండా ఇక్కడ -5 +5 -5 2 -2 -2 -2 2 ఈ 3 -5 ఉన్న దానిలో డిఫరెంట్గా ఉన్న ఎలిమెంట్ చూద్దాం. ఇక్కడ -5 -2 9 ఉంది, -5 -2 9 ఉంది, -5 -2 -9 ఉంది. ఓకే ఎలిమెంట్ డిఫరెంట్ ఉంది. అప్పుడు మనము ఆటోమేటిక్గా రైట్ 2 మ్యాట్రిసెస్ ఎలిమినేట్ అవుతాయి. అంటే ఫస్ట్ రోలో లాస్ట్ ఎలిమెంట్ మనం ఏడా చేయాలి? ఫస్ట్ రో వెళ్తున్నాం కాబట్టి ఫస్ట్ కాలంలో లాస్ట్ ఎలిమెంట్ దట్ ఈస్ 4 కోఫాక్టర్ ఏమవుతుంది? దట్ ఈస్ నథింగ్ బట్ -1 to the power of రో ఏంటిది 3, కాలం ఏంటిది 1, కాలం ఏంటిది 1 ఆఫ్టర్ ఎలిమినేటింగ్ థర్డ్ రో ఫస్ట్ కాలం దట్ ఈస్ వాట్ 5 1 1 2. నౌ సింప్లిఫై దట్ ఈస్ -1 whole to the power of 4 is nothing but +1 10 -1 that is nothing but 9 +9 ఎక్కడుంది? ఫస్ట్ ఆప్షన్లో ఉంది. అండ్ ఇక్కడ -5 ఇక్కడ ఈడ కూడా 9 ఉంది. అంటే ఈ 3 ఆప్షన్లో లేదా ఒకటి. ఇప్పుడు డిఫరెన్స్ ఇది ఎలిమినేట్ అయిపోయింది. -9 అనేది ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ 3 ఐట్లలో డిఫరెంట్గా ఉన్నది చెక్ చేద్దాం. సేమ్ వాల్యూ కాకుండా ఇక్కడ 5 -5 -2 -2 -2 -1 ఓకే 5 14 +14
+14 -14. ఓకే, డిఫరెంట్ ఉన్న ఎలిమెంట్ ఇక్కడ ఫస్ట్ ఎలిమెంటే చెక్ చేద్దాం. ఫస్ట్ ఎలిమెంట్ ఏంటిది? -5 ఉంది, +5 ఉంది, -5 ఉంది. ఏదో ఒకటి ఎలిమినేట్ అయింది కాబట్టి థింక్ రైట్. నౌ కమాన్, ఫస్ట్ దట్ ఈస్ వాట్ 2 ఎలిమెంట్ కోఫాక్టర్. వేర్ ఇట్ ఈస్ ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఎలిమినేట్, దట్ ఈస్ 1 2 3 1. కమాన్, +1 ఇంటూ 1 - 6 దట్ ఈస్ నథింగ్ బట్ -5. -5 ఎక్కడెక్కడ ఉంది? ఫస్ట్ ఆప్షన్లో ఉంది, థర్డ్ ఆప్షన్లో ఉంది. కానీ మనకు ఆన్సర్ ఏం రావాలి? ఇక్కడ +9 ఉండాలి. ఇండైరెక్ట్లీ -5 -5 9 రెండిట్లలో ఉంది. -5 9 ఇల్లుంది, -5 9 ఇల్లుంది. అంటే సెకండ్ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది. 5 అనేది ఎలిమినేట్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఈ రెండిట్లలో డిఫరెంట్గా ఉన్నాయి, అన్నీ ఈక్వల్గా ఉన్నాయి. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ -5 ఉంది. కాబట్టి ఇది ఏంది? ఫస్ట్ కాలంలో సెకండ్ ఎలిమెంట్. కాబట్టి మనం ఏం చేయాలి? ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్ చూడాలి. అంటే 5 అనే ఎలిమెంట్ కోఫాక్టర్. 5 అనే ఎలిమెంట్ కోఫాక్టర్ ఏమవుతుంది? -1 టు ది పవర్ ఆఫ్ రో నెంబర్ 1 కాలం నెంబర్ 2. రో నెంబర్ 1 కాలం నెంబర్ 2 ఎలిమినేట్ చేస్తే 3 2 4 1 3 2 4 1 డిటర్మినెంట్, దట్ ఈస్ వాట్ -1 ఇంటూ 3 - 8 దట్ ఈస్ నథింగ్ బట్ వాట్ -1 ఇంటూ -5 ఈజ్ నథింగ్ బట్ +5. +5 ఎక్కడ ఉంది? ఇక్కడ +5 ఉంది, -5 ఉంది. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఎలిమినేటెడ్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఐదర్ ప్రొసీజర్ యూజ్ చేసి అన్ని ఎలిమెంట్స్కి కోఫాక్టర్ ఫైండ్ అవుట్ చేసి కూడా రాయొచ్చు. మనం క్రాస్ చెక్ చేసి ఆన్సర్ చేస్తున్నాం. మీకు అర్థం కావాలి కాబట్టి ఎందుకు రాస్తున్నా? డైరెక్ట్గా చూసి దీని డిటర్మినెంట్ ఏమవుతుందని చెప్పొచ్చు. ప్లస్లు మైనస్లు ఉన్నాయి కాబట్టి కన్ఫ్యూజన్ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి నేను మీకు రాస్తున్నా. మీరు కూడా ప్రాబ్లం చేసేటప్పుడు ఈ ప్లసెస్ మైనస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా పెన్ ప్రాపర్గా యూజ్ చేయాలి రైట్. మీరు ఏదైతే అవసరం ఉందో పేపర్ మీద ఆ పేపర్ మీద అది రాసుకోగలిగితే మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఆన్సర్ ఎగ్జిస్ట్ అవుతుంది రైట్. లెట్స్ అర్జియన్ మ్యాట్రిక్స్తో పాటు అర్జియన్ మ్యాట్రిక్స్కి ఉన్న లింక్ ఏంది? ఇన్వర్స్ మ్యాట్రిక్స్. దట్ ఈస్ ఏ ఇన్వర్స్ ఈజ్ నథింగ్ బట్ 1/det ఆఫ్ ఏ ఇంటూ అర్జియంట్ ఆఫ్ ఏ. దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ ఇన్వర్స్ మ్యాట్రిక్స్. మ్యాట్రిక్స్ ఏబి ఈక్వల్స్ టు ఐ అయితే then B is said to be inverse matrix of A. If you multiply any matrix with inverse matrix, you are going to get identity matrix. కాబట్టి here B equal to A inverse కాబట్టి A inverse. ఎప్పుడైతే A అనేది 2/2 మ్యాట్రిక్స్ అయిద్దో, A అనేది 2/2 మ్యాట్రిక్స్ అయితే సింపుల్గా మనకు అర్జియంట్ ఆఫ్ ఏ డైరెక్ట్గా 3/3కి ఎట్లయితే చెప్పినామో 2/2కి చెప్తాం. అప్పుడు ఏం చేయాలంటే ఈ 2 ఎలిమెంట్స్ని ఇంటర్చేంజ్ చేయాలి. దట్ ఈస్ డి అండ్ ఏ. రిమైనింగ్ ఎలిమెంట్స్ని అంటే బి అండ్ సిని మైనస్తో మల్టిప్లై చేయాలి రైట్. ఇప్పుడు ఏ అనే మ్యాట్రిక్స్కి ఇన్వర్స్ రావాలి. ఏ ఇన్వర్స్ కావాలంటే బిఫోర్ దట్ వీ నీడ్ అర్జియన్ మ్యాట్రిక్స్. అర్జియన్ మ్యాట్రిక్స్ ఏమిది? ఇంటర్చేంజ్ చేయాలి. ఇక్కడ 2 రాయాలి, ఇక్కడ 3 రాయాలి. నెక్స్ట్ ఏం చేస్తున్నాము? ఈ ఎలిమెంట్స్ని మైనస్తో మల్టిప్లై చేయాలి. ఇది 5, ఇది 7. అర్జియన్ మ్యాట్రిక్స్ 2/2 మ్యాట్రిక్స్. అర్జియన్ మ్యాట్రిక్స్ ఈజ్ గోయింగ్ టు బి యువర్ షార్ట్ కట్. 2 ఎలిమెంట్స్ని ఇంటర్చేంజ్ చేయాలి, బీని సిని మైనస్తో మల్టిప్లై చేయాలి. 3 2 ఇంటర్చేంజ్ చేసినాం, 2 3 అయింది. -5 -7 కాస్త +5 7. ఇక్కడ ఏ మ్యాట్రిక్స్లో అయితే ఇది ఉంటుందో ఇండైరెక్ట్లీ రిమైనింగ్ డిటర్మినెంటే కాబట్టి 2 5 7 3 ఫస్ట్ ఆప్షన్లో ఉంది. 2 5 7 3 ఉంది. ఇక్కడ -2 5 ఈ 2 ఆప్షన్స్ కావు కాబట్టి అయితే ఫస్ట్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్. ఇక్కడ డిఫరెన్స్ ఏంది? ఇండైరెక్ట్లీ ఇన్వర్స్ మ్యాట్రిక్స్ ఈజ్ నథింగ్ బట్ 1/det ఆఫ్ ఏ ఇంటూ అర్జియంట్ ఆఫ్. ఇప్పుడు మనకు డిటర్మినెంట్ ఆఫ్ ఏ తెలిస్తే ఆన్సర్ అయిపోయినట్టే. 1/. డిటర్మినెంట్ ఏంటిది? మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు వట్? దట్ ఈస్ వట్ 6 మైనస్ ఆఫ్ 7 5 35. What is that? -29 is your answer. Here -29. Adjoint matrix ante 2 5 7 3. Where it is in third option we having the answer. ఏ 2/2 మ్యాట్రిక్స్ అయితే అర్జియన్ మ్యాట్రిక్స్ డైరెక్ట్గా, 3/3 మ్యాట్రిక్స్ అయితే ఇంతకుముందు డైరెక్ట్గా. ఇక వీటిని బేస్ చేసుకొని ప్రాపర్టీస్ బేస్ చేసుకొని క్వశ్చన్స్ వస్తాయి మనకు రైట్. కమాన్, బేసిక్ ఫండమెంటల్ బేస్ చేసుకొని ఇక్కడ క్వశ్చన్ ఉంది. ఏంటిది ఆ క్వశ్చను? ఏ ఈజ్ స్క్వేర్ మ్యాట్రిక్స్. ఏ ఈజ్ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 3. మ్యాట్రిక్స్ obtained by replacing elements of A with their corresponding cofactors. ఎలిమెంట్స్ని వాటి
కోఫాక్టర్స్ ప్లేస్ని రిప్లేస్ చేస్తే వచ్చే మ్యాట్రిక్స్ ఏంటిది? కోఫాక్టర్ మ్యాట్రిక్స్. ఈజ్ దిస్ వన్, దెన్ ద డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈజ్ వాట్? ఇక్కడ ఏమి ఇచ్చినాడు? ఏ ఈజ్ అ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 3 మ్యాట్రిక్స్ obtained బై రిప్లేసింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ విత్ దేర్ కరస్పాండింగ్ కోఫాక్టర్స్. ఇది అంటే ఇదేంటిది? కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఇచ్చిండు. అంటే ఏ అనే మ్యాట్రిక్స్ అయితే దీనికి కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేసి కోఫాక్టర్ మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ చేస్తే వచ్చింది ఆర్జిఎన్ మ్యాట్రిక్స్. అంటే డిటర్మినెంట్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్ ఆల్వేస్ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఫ్రమ్ ఇయర్. డిటర్మినెంట్ ఆఫ్ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ కోఫాక్టర్ ట్రాన్స్పోజ్. అంటే కోఫాక్టర్ మ్యాట్రిక్స్ ఈజ్ గివెన్ మ్యాట్రిక్స్ and this is what RGN matrix. Based upon this you have to say determinant. See, we have a property that is always determinant of RGN of A equal to determinant of A whole to the power of n minus 1. Here n is order of A matrix. ఇక్కడ ఆర్డర్ 3/3 ఇచ్చింది కాబట్టి RGN matrix is nothing but determinant of A whole to the power of 3 minus 1 is nothing but 2. అంటే ఇక్కడ అర్జియన్ మ్యాట్రిక్స్ వీ కెన్ సే డిటర్మినెంట్ హోల్ స్క్వేర్. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని డిటర్మినెంట్ ఆఫ్ ఏ హోల్ స్క్వేర్కి ఈక్వేట్ చేసి అప్పుడు డిటర్మినెంట్ ఆఫ్ ఏ చెప్తాం. రైట్, ఇప్పుడు డిటర్మినెంట్ చెప్పడం ఈజీ. మనకి ఏముంది ఇక్కడ 1, ఈ లాస్ట్ వాల్యూ ఫస్ట్ వాల్యూ లాస్ట్ వాల్యూ ఈజ్ ఫస్ట్, ఇయర్ 1, ఇయర్ -2. నౌ మల్టిప్లై దిస్ 3. Now we are writing cofactor matrix determinant, that is what 1 into 4 into 4, that is nothing but 16. Next 1 into -5 into 1 -5. Next -2 into -2 into -2 -8 minus half remaining values. 1 into 4 into -2 -8. Next -2 into -5 into 1 +10. Next 4 into -2 into 1 -8. Here -8 plus 8 is going to be cancelled, right? 10 minus 8 is nothing but 2. 16 minus 5 11 minus 2 is nothing but 9. What is it? Cofactor matrix. Ante this value equal to 9. From here determinant of A equal to, we can say plus or minus 3. Either we can say 3 where it is ఇయర్ ద వాల్యూ. దీని డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే 9, అందుకే ఫస్ట్ ఆప్షన్లో ఉంది. బీ కేర్ఫుల్, రైట్? ఇక్కడ లాజికల్గా బేసిక్స్ ఫండమెంటల్ బేస్ చేసుకుని క్వశ్చన్ వచ్చింది. ఫండమెంటల్ ఏంది? కోఫాక్టర్ మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ చేస్తే వచ్చే మ్యాట్రిక్స్ అర్జియన్ మ్యాట్రిక్స్. అర్జియన్ మ్యాట్రిక్స్ ఇచ్చి ఇండైరెక్ట్గా అర్జియన్ మ్యాట్రిక్స్ ఇచ్చి డిటర్మినెంట్ ఆఫ్ ఏ అడిగిండు. రివర్స్ ప్రొసీజర్. ఏ ఇచ్చి డిటర్మినెంట్ ఆఫ్ ఏ అడిగినా ఏ మ్యాట్రిక్స్ తెలిస్తే డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, అర్జియన్ మ్యాట్రిక్స్ చెప్పొచ్చు. అంటే ఏ మ్యాట్రిక్స్ ఇచ్చినా అర్జియన్ మ్యాట్రిక్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం డిస్కస్ చేయొచ్చు. రైటా? ఇయర్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం. రైట్, ఏ ఇచ్చిండు, అర్జియన్ మ్యాట్రిక్స్ అడిగిండు. రైట్, ఇక్కడ మ్యాట్రిసెస్ లేవు, ఇంతకుముందు మ్యాట్రిసెస్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి చెక్ చేసినాం. ఇక్కడ ఉన్నాయి ఏంటిది? ఏ ఉంది, ఏ ట్రాన్స్పోజ్ ఉంది, 2A ట్రాన్స్పోజ్ ఉంది, 3A. నేనేం చేస్తున్నా అంటే ఈ ఏ అనే మ్యాట్రిక్స్ మొత్తం 3/3 మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో అది ఫస్ట్ ఎలిమెంట్ రాస్తా. ఫస్ట్ ఎలిమెంట్ ఏంటిది? -1. ఇప్పుడు ఏ ట్రాన్స్పోజ్లో ఫస్ట్ ఎలిమెంట్ ఏమవుతుంది? అది కూడా -1 అవుతుంది. 2A ట్రాన్స్పోజ్లో ఏమవుతుంది? ఫస్ట్ ఎలిమెంట్ -2 అవుతుంది. 3A ట్రాన్స్పోజ్లో ఫస్ట్ ఎలిమెంట్ ఏమవుతుంది? -3 అవుతుంది. ఫస్ట్ ఎలిమెంట్ చెక్ చేస్తే -1 వస్తేనేమో ఈ రెండిట్లలో ఏదో ఒకటి అవుతుంది, లేదు అంటే ఈ రెండిట్లలో వాల్యూ వస్తుంది. అప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ చెక్ చేయొచ్చుగా. -1 కోఫాక్టర్ ఏంటిది? -1 to the power of row number plus column number after eliminating first row first column, that is what +1 into 1 minus 4, that is nothing but -3. -3 ఏడుంది? ఫోర్త్ ఆప్షన్లో ఉంది. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. -1 అయితే అది. అంటే వాల్యూస్ ఇచ్చినా వాల్యూస్ ఇవ్వకపోయినా ఇండైరెక్ట్లీ మనం చేసే కాన్సెప్ట్ ఏంటంటే క్రాస్ చెకింగ్. అర్జియన్ మ్యాట్రిక్స్ అడిగిండు, ఏ ఇచ్చి అడిగిండంటే కోఫాక్టర్ ఎలిమెంట్స్ చెక్ చేయాలి. అందుకే కోఫాక్టర్స్ కానీ మైనర్స్ కానీ ఇంపార్టెంట్ ఇయర్, రైట్? యూ హ్యావ్ టు రిమెంబర్ దట్. ఓకే, రైట్. ఇప్పుడు వన్ మోర్ ప్రాపర్టీ, రైట్? లైక్ ప్రీవియస్, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. అర్జియంట్ ఆఫ్ ఏ డిటర్మినెంట్ ఈజ్ నథింగ్ బట్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ హోల్ టు ది పవర్ ఆఫ్ n-1 ఎట్లను అర్జియంట్ ఆఫ్ KA ఈక్వల్ టు
k పవర్ n మైనస్ 1 ఇంటూ అర్జియంట్ ఆఫ్ ఏ. అర్జియంట్ ఆఫ్ ఏ తెలిస్తే అర్జియంట్ ఆఫ్ కే చెప్పచ్చు. హియర్ n ఈజ్ వాట్ ఆల్వేస్ ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్. హియర్ ఆర్డర్ ఈజ్ వాట్ n ఈక్వల్స్ టు వాట్ 3/3 మ్యాట్రిక్స్ ఉంది కాబట్టి అర్జియంట్ ఆఫ్ 2a ఏమవుతుంది 2 to the power of 3 minus 1 into argent of a. Argent of a తెలుసు, దట్ ఈస్ వాట్ 2 square into argent of a. ఎలిమెంట్స్ని 4తో మల్టిప్లై చేయాలి. అర్జియంట్ ఆఫ్ ఏని 4తో మల్టిప్లై చేస్తే వస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఫస్ట్ ఎలిమెంట్ 4 కావాలి. 1 2 4 8 ఉంది. థర్డ్ ఆప్షన్ ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. రైట్, మ్యాట్రిక్స్ని 4తో మల్టిప్లై చేయాలి కాబట్టి అర్జియంట్లు కనబడే వరకు కన్ఫ్యూజన్ ఎగ్జిస్ట్. ఈ విషయం తెలిస్తే మనం ఏమనుకుంటాం అర్జియంట్ ఆఫ్ ఏ అంటే 2తో మల్టిప్లై చేస్తే అయిపోతుంది కావచ్చు అనుకొని 2 పెడతాం. బట్ ఇట్ ఈస్ నాట్ యువర్ ఆన్సర్. రైట్, వాట్ ఈస్ అర్జియంట్ ఆఫ్ కేఏ? ఇయర్ ద కేఏ అర్జియంట్ ఈక్వల్ టు k పవర్ n మైనస్ 1 ఇంటూ అర్జియంట్ ఆఫ్ ఏ. రైట్, లెట్స్ one more just before whatever I said. Right, always if you know డిటర్మినెంట్ ఆఫ్ అర్జియంట్ ఆఫ్ ఏ తెలిస్తే డిటర్మినెంట్ ఏ తెలిస్తే మనం చెప్పచ్చు. ఇయర్ ఇది 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి నౌ అర్జియంట్ ఏ డిటర్మినెంట్ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ ఏ హోల్ స్క్వేర్ అయింది 3 minus 1. ఇప్పుడు ఏ అనే మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ ఏమవుతుంది? ఇది డయాగనల్ మ్యాట్రిక్స్ కాబట్టి సింపుల్గా ఏ క్యూబ్ అవుతుంది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏ క్యూబ్ హోల్ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ a to the power of 6. ఇది వెరీ ఈజీ క్వశ్చన్. ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్స్ తీసుకొని మీకు కాన్సెప్ట్ చెప్తున్నా. 1 మార్క్ అర్జియంట్ మ్యాట్రిక్స్ నుంచి ఎట్లా అడుగుతాడు అనేది ఇక్కడ డైరెక్ట్గా ఇప్పుడు మనం చెప్పిన ఫార్మ్నే డిటర్మినెంట్ ఆఫ్ అర్జియంట్ ఆఫ్ ఏ మనకు తెలిసి ఇప్పుడు ఇది 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి ఏంటిది సింపుల్గా డిటర్మినెంట్ ఆఫ్ ఏ హోల్ స్క్వేర్. అదే ఇచ్చినాడు ఇక్కడ డిటర్మినెంట్ ఆఫ్ ఏ హోల్ స్క్వేర్ ఉంది. ఇది కాదు ఆన్సర్, డిటర్మినెంట్ ఆఫ్ ఏ స్క్వేర్. అది మనకు కావాల్సింది డిటర్మినెంట్ ఆఫ్ ఏ హోల్ స్క్వేర్. బీ కేర్ఫుల్ వెన్ యూ ఆర్ ఆన్సరింగ్. రైట్, మైనస్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఉంది. ఇది కాదు ఆన్సర్, ఇది కూడా కాదు. సింపుల్గా డిటర్మినెంట్ ఆఫ్ ఏ హోల్ స్క్వేర్. డిటర్మినెంట్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ డిఫరెంట్. రైట్, ఓకే. రైట్, రైట్, వన్ మోర్ సేమ్. ఎప్పుడైతే అర్జియంట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ డిటర్మినెంట్, ఇది ఇంపార్టెంట్ అందుకే గుర్తుపెట్టుకోవాలి. డిటర్మినెంట్ ఆఫ్ ఏ హోల్ పవర్ n మైనస్ 1. ఒకవేళ అర్జియంట్ ఆఫ్ ఏ అడిగింది అనుకో సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈస్ వాట్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ హోల్ టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1 హోల్ స్క్వేర్. ఇది 2 టైమ్స్ ఉంటాయి. 3 టైమ్స్ ఉందనుకో, 3 టైమ్స్ ఉందనుకో హోల్ క్యూబ్ వస్తుంది. 3 ఇంటూ n మైనస్ 1 కాదు, 2 ఇంటూ n మైనస్ 1 కాదు, n మైనస్ 1 హోల్ స్క్వేర్, n మైనస్ 1 హోల్ క్యూబ్. ఆర్డర్ ఏదైతే ఆర్డర్ -1 చేసి హోల్ స్క్వేర్. 3 ఉంటే క్యూబ్, 2 ఉంటే స్క్వేర్ రాయాలి. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని అర్జియంట్ ఆఫ్ ఏమడిగిండు? అర్జియంట్ ఆఫ్ ఏ స్క్వేర్. మ్యాట్రిక్స్ ఏదైనా కానీ 2 అర్జియంట్స్ అడిగిండు కదా కాబట్టి డిటర్మినెంట్ ఆఫ్ మ్యాట్రిక్స్ అనేది ఏ స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్, ఇది 4 కాబట్టి 3 to the power of 2. దట్ ఈస్ నథింగ్ బట్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 9. డిటర్మినెంట్ ఆఫ్ ఏ పవర్ n ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ ఏ హోల్ పవర్ n. వీ కెన్ రైట్ విత్ దట్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ హోల్ స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 9. దట్ ఈస్ నథింగ్ బట్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ హోల్ టు ది పవర్ ఆఫ్ 18. 9 2s 18. వెరీ ఇట్ ఈస్ హియర్ వి హావింగ్. అంటే ప్రాపర్టీస్ బేస్ చేసుకొని క్వశ్చన్స్ వస్తాయి. ఆ ప్రాపర్టీస్ అనేది ఇంపార్టెంట్. దీనికి సంబంధించిన ప్రూఫ్స్ కావాలి ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్లో ఆల్రెడీ మ్యాట్రిసెస్ టాపిక్ సంబంధించిన వీడియోస్ ఉన్నాయి, మీరు చెక్ చేయొచ్చు. యూ విల్ గెట్. ఓకే, రైట్. విత్ దిస్ ఇండైరెక్ట్లీ మీకు ఏవైతే కంటెంట్ ఉందో అంటే ప్రీవియస్గా టోటల్ వీడియో క్లాసెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మన ఛానల్లో మ్యాట్రిసెస్ టాపిక్ సంబంధించినవి. బట్ ఇక్కడ మీకు ఈజీ అండర్స్టాండింగ్ వేలో మీకు టోటల్గా 1 మార్క్ ఈజీగా ఎట్లా తెచ్చుకోవచ్చు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో, డెమో లెక్చర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు వీడియో చెప్తున్నాం. టోటల్ వీడియో కంటెంట్స్ కోసం, టోటల్ ఈసెట్ కోర్స్ కోసం డౌన్లోడ్ అవర్ అప్లికేషన్, శ్రీ అకాడమీ ఈసెట్ అప్లికేషన్. ఇన్ దట్ యూ విల్ గెట్ ఫుల్ కోర్స్ in less cost. Just contact our numbers, you will get a total. And short time we are going to announce the course fee also. That is also I am going to give you. Just subscribe our channel. Thanks for watching.